స్వస్తిస్తు మహామాయే శ్రీపీఠే స్వరపూజితే ఎరా గంగాధర, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఒరే నారాయణ, ఒకసారి అటు చూడు. కానుకలు ఉండిలోనే వెయ్యవలను, గుళ్ళో పంతులకి ఎటువంటి కానుకలు ఇవ్వకూడదు అని రాస్తారా? మనం చెత్తగోపురం పెడితే పళ్ళల్లో పడే ఆ 10 పరకు కూడా గుడిని బాగు చేయడానికి ఉపయోగిస్తారు, కానీ మనల్ని ఎవరో పట్టించుకోర్రా. ఇదేం కొత్త కాదు కదరా గంగాధర, మన తాత ముత్తాతల నుండి జరుగుతున్నదే కదా. ఇప్పటి నుంచి అలా జరగదు. ఎన్నో దోపిడీలు చేసి ఆ పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడి దండం పెట్టి ఇంకా కోటీశ్వరులు అవుతున్నారు. మనం అడుక్కుని తింటున్నాం. మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నావురా గంగాధర. దీనికి పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఉందిరా నారాయణ, కానీ దానికి నీ సాయం కూడా కావాలి. అప్పుడైతేనే నేను చెప్తాను. పరిష్కారం ఉందా? అయితే ఎక్కడుంది? ఎన్నో ఏళ్ళగా మూతపడ్డ శివాలయం కింద ఉంది. ఏమిట్రా గంగాధర, ఆ శివాలయం కింద మన సమస్యకు పరిష్కారం ఉందా? మన తాత ముత్తాతగా నుంచి ఆ శివాలయం కొండ కింద నిధి ఉందని చెప్పుకుండేవారు. ఇప్పుడు ఆ నిధి మనం దోచుకుంటే అదే మనకు పరిష్కారం. ఒరే గంగాధర, ఏం మాట్లాడుతున్నావురా? ఊరి జనానికి తెలిసిందంటే పౌరుహిత్యంతో పాటు పరువు తీసేసి నిన్ను ఊరు నుండి గెంటేస్తారా? ఒరే, నువ్వు నా స్నేహితుడు, అందుకే నీకు ఈ విషయం చెప్పాను. నాతో పాటు నువ్వు ఎదగాలని. ఎన్నాళ్ళు ఎలాగ ఉంటారా నువ్వు? రా, నాతో చేతులు కలుపు. గర్భగుడిలో దేవుణ్ణి ముట్టుకుండే అధికారం మనకే ఉంది, అలాగే ఆ నిధిని ముట్టుకుండే అధికారం మనకే ఉంది. జనం కూడా అనుమానం పడరు. రా, నాతో చేతులు కలుపు. రే, ఎలా వచ్చిందిరా ఈ ఆలోచన నీకు? ఊరి జనానికి తెలిసిందంటే మన తాత ముత్తాతల పేరు పరువు కూడా పోతుందిరా. లెంపలు వేసుకుని నీ మనసు నుండి ఆ చెడు ఆలోచన తీసేయి. ఒరే నారాయణ, నువ్వు నాతో రాకపోయినా నిధి ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు. చెప్పాను కదరా గంగాధర శాస్త్రి, నా మాట విన్నావా? ఇప్పుడు చూడు, ఊరి జనానికి తెలిస్తే నీ పరువు తీసి పౌరోహిత్యం పోగొట్టి ఊరు నుంచి గెంటేస్తారని విన్నావా? చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. నీ పరువు తీసి ఊరు నుండి వెళ్ళగొడుతున్నారు. ఆ అవమానం తట్టుకోలేకే ఇలా తయారయ్యాడు. మిస్టర్ సూర్య, నిన్ను ఒకసారి కలవాలి. ఊరు బయట కోనేరు దగ్గర రాగలవా? హలో సార్, రమ్మన్నారు. హలో సూర్య, ఈ ఊళ్ళో కొన్ని నెలలుగా హత్యలు జరుగుతున్నాయి. ఊళ్ళో జనం అందరూ కూడా ఇప్పుడిప్పుడే ఆ హత్యల గురించి మర్చిపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మాకే అంతు చిక్కట్లేదు సూర్య. పోలీసులుగా మేమే భయపడుతున్నాం. కానీ ఈ మహాశివరాత్రి రోజు ఏ ఘోరం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. అందువల్ల నీ సపోర్ట్ కోసం నిన్ను పిలిపించాను. మాకు రాజకీయంగా ఎటువంటి సపోర్టు లేదు, మాకు వాళ్ళు సాయం చేస్తారన్న నమ్మకం కూడా లేదు. కానీ ఆ నిధిలో ఒక బంగారు నాణ్యం కూడా ప్రభుత్వానికి తప్ప వాళ్ళకి దక్కడానికి వీల్లేదు.
నువ్వు మాకు సాయం చేస్తావా? చేస్తాను సార్. జరుగుతున్న ఘోరాల గురించి నువ్వే మాకు చెప్పు. ఇప్పుడు ఆ దేవుడి నిధి కాపాడడానికి నువ్వే మాకు సాయం చేయాలి. చేస్తావా? చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు. ఆ నిధి కోసం ఎవరిని చంపడానికైనా వాళ్ళు వెనుకాడరు. మన ముగ్గురం ఏం చేస్తాం? వాళ్ళకి ఎదురెళ్తే మన ఉద్యోగాలతో పాటు మన ప్రాణాలు కూడా పోతాయి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్. ఆ శివయ్య మీద ఒట్టు సార్. ఆ నిధిలో ఒక బంగారు నాణ్యం కూడా కొండ దిగనివ్వను. సార్, ఆ నిధి మన సొంతం కావాలంటే ఆ ఎస్ఐ విక్రమ్ వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. నమస్తే అండి కమిషనర్ గారు. నమస్తే అండి ఎమ్మెల్యే భూపతి గారు. ఇంపార్టెంట్ పని అయితే నేనే వచ్చేవాడిగా, మీరెందుకు రావటం? అధికారంలో ఉన్నాం కదా అని అవసరం రాకుండా పోదు కదా. చల్లకొచ్చి ముంత దాస్తున్నారు. అబ్బే ఎమ్మెల్యే అదేం గారు. కాదండి. అసలు విషయం ఏంటో చెప్పండి. రండి, ఇలా కూర్చోండి. మీరేమో అధికారంలో ఉన్నారు, మాకు కూడా ఏవో అవసరాలు ఉంటాయి కదా. పిల్లల ఇంటికి వస్తే బిస్కెట్లు, పోలీసుల దగ్గరకు వచ్చినప్పుడు కరెన్సీ కట్టలు అసలు తీసుకురాకుండా వస్తామా? తాంబూలం గట్టిగానే ఉంది, ఉంచండి. అలాగే అలాగే. అది సరే, వచ్చిన పని ఏమిటో చెప్పండి ఎమ్మెల్యే గారు. అబ్బే పెద్ద పని ఏం కాదు. శివపురం ఎస్ఐ విక్రమ్ని ఈ శివరాత్రి అయ్యే వరకు అక్కడ డ్యూటీలో లేకుండా చేస్తే చాలు. ఓహో, అంతే కదా, అది నా చేతిలో పని. మీకెందుకు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అతను మీకు అడ్డు రాడు. నిజాయితీ నీ భలే తాకట్టు పెట్టేస్తారే మీ పోలీసు వాళ్ళు. మీకు తెలియంది ఏముంది ఎమ్మెల్యే గారు, ధనం మూలం ఇదం జగత్. హలో సిఐ, శివపురం ఎస్ఐని ఒకసారి ఇంటికి వచ్చి కలవమని చెప్పు. అవును, ఇమీడియట్లీగా ఈరోజే రమ్మని చెప్పు. శివపురం ఎస్ఐకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా రెడీ చేసి పెట్టండి. సార్ ఎస్ఐ గారు నమస్తే. చెప్పండి. మా అశోక్ ఆచకి ఏమైనా తెలిసిందా? మీ అశోక్ ఆచూకీ దొరకలేదు, కానీ మీ అశోక్ వల్లే శివపురంలో ఏం జరుగుతుందో మాకు తెలిసింది. ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో మాకు తెలిసింది. ఏమంటున్నారు సార్? మీరనేది నాకు అర్థం కావట్లేదు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుడి కింద ఎంతో విలువైన బంగారం ఉందని, దాన్ని సొంతం చేసుకోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే, మినిస్టర్ కలిసి ఈ హత్యలు చేయిస్తున్నారు. మీరు చెప్పేది నమ్మలేకపోతున్నాను సార్. హలో, చెప్పండి సార్. మిస్టర్ విక్రమ్, సార్ నువ్వు కమిషనర్ గారిని కలవాలి. ఇట్స్ ఎమర్జెన్సీ. ఇప్పుడే వెళ్తాను సార్, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, తర్వాత కలుస్తాను. ఓకే సార్, నమస్తే, మళ్ళీ కలుస్తాను. ఏమిటయ్యా సిఐ, శివపురం ఎస్ఐని రమ్మని చెప్పాను, ఇంకా రాలేదు? నమస్తే సార్, ఎస్ఏ విక్రమ్ ఓ, సార్. వచ్చావా? నువ్వేనా విక్రమ్వి? నిన్నే రమ్మని చెప్పానుగా, ఇవాళ వచ్చి సెల్యూట్ చేస్తున్నావేంటి? ఏమనుకుంటున్నావు, పెద్ద ఆఫీసర్లు అంటే లెక్కలేదా? కాకి చొక్కా వేసుకున్న తర్వాత ఎవరిని కలవక్కర్లేదు అనుకుంటున్నావా? కాదు సార్, శివపురంలో పరిస్థితి ఏం బాగోలేదు సార్. అక్కడ నేను లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది సార్. అవన్నీ నీకు అనవసరం. ప్రమాదం వస్తే వేరే ఆఫీసర్ చూసుకుంటాడు. రేపు నువ్వు ట్రాన్స్ఫర్ అవుతున్నావు అంతే.
ఏంటి సార్ మీరు ఆ ఎమ్మెల్యే మినిస్టర్తో కలిసిపోయారా? మీ ఓట ఎంత? స్టాప్ ఇట్. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఏ మినిస్టర్ ట్రాన్స్ఫర్ లెటర్ ఇస్తే చించి మారేసావట? అధికారం ఉన్న వాళ్ళ దగ్గర అరిగి మరిగి ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. దోపిడీ దొంగల్ని అధికారులు అనవద్దు సార్. రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని దేవుడి నిధిని దోచుకుంటున్నారు. వాళ్ళకి మీరు బలం అవుతున్నారు సార్. అవన్నీ వద్దు. నువ్వు ట్రాన్స్ఫర్ అవుతున్నావు అంతే. వాళ్ళతో కాంప్రమైజ్ అయితే కమిషన్ వస్తుంది. నా మాట విను, నీకు ప్రమోషన్ వస్తుంది. సారీ సార్, ఈ విషయంలో నేను ఎవరి మాట వినను సార్. సారీ సార్, ఉంటాను సార్. బావా బావా రా బావా రా, మంచి సమయానికి వచ్చావు. రా కూర్చో, నువ్వు కూడా మందు ఎద్ది కానీ. ఏంటి బావా, ఊళ్ళో అంత ఘోరం జరుగుతుంటే ఇక్కడ కూర్చొని హాయిగా మందు కొడుతున్నావా? ఏం జరిగింది బావా? అసలు ఏం జరిగింది? అయినా నిన్నింత కంగారుగా నేను ఎప్పుడూ చూడలేదు. మన శివాలయం కొండ కింద నిధి కోసం మనం ఎంత ప్రయత్నం చేసాం, మర్చిపోయావా? ప్రయత్నించాం, కానీ అది మనకి దక్కాలంటే చాలా ఖర్చు అవుతుందని వదిలేసాం. పైగా ఊరిని ఖాళీ చేయాలని, తర్వాత చూసుకుందామని దాని జోలికి వెళ్ళడం మానేసాం. అలా వదిలేయడం వల్లే ఇప్పుడు మొదటిగా మోసం వచ్చింది. ఆ నిధి వేరొకరు దోచుకోవడానికి అవకాశం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు బావా? అసలు ఏం జరుగుతుంది శివపురంలో? మన ఊరు ఎమ్మెల్యే ఆ మినిస్టర్ కలిసి ఆ నిధిని దోచుకోవడం కోసం క్షుద్రపూజలు చేసే ఒక మాంత్రికుని తీసుకొచ్చారు. ఊళ్ళో జరిగిన హత్యలన్నీ వాడితోటి చేయించారు. ఇప్పుడు వచ్చే శివరాత్రికి ఆ నిధిని దోచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏడుసారు, ఆ నిధి ఎప్పటికీ నాదే, నా సొంతం. ఆ నిధితో వాళ్ళు ఈ పొలిమేర దాటగలరా? చూస్తా. ఎవరు నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఓ నేనా? దారి తెలిసిన గమ్యం తెలియని వాడిని, నాది కాని సమస్య చుట్టూ తిరుగుతున్న మనిషిని. అంటే నీది నాది ఒకటే కదా. నీ సమస్య ఏంటో నాకు తెలియదు. నా సమస్యను తీర్చేవారే లేరు. నీ సమస్య ఏదైనా నేను తీర్చలేను, కానీ అది విన్నాక మాత్రం పరిష్కారం చెప్పగలను. క్షణం ముందు పరిచయమైన వాడితో నీ బాధ చెప్పుకోవడం ఇబ్బంది అయితే చెప్పొద్దు. సమస్యను తీర్చేవాడెప్పుడు ఆ సర్వేశ్వరుడే కానక్కర్లేదు, సామాన్యుడైనా చాలు. నన్ను దేవుడితో పోల్చొద్దు. మనిషి అనేవాడు ఎవరికైనా విలువడు అంటే అది దేవుడికి మాత్రమే. కష్టం అంటే రాయిని మొక్కి, డబ్బు రాగానే దేవుడిని పక్కన పెట్టే మనిషిలే గొప్ప. మనిషి అనేవాడు గొప్పోడు కాదు, స్వార్థపరుడు. తనకు కావాలనుకునేది సొంతం చేసుకోవడానికి రక్త సంబంధానైనా సరే లెక్క చేయకుండా ప్రాణాలు తీస్తాడు. ఏంటి బాబా కబురు పంపావు? మళ్ళీ నీ చెల్లి ఇంటికి వచ్చేమన్నా గొడవ పెట్టిందా ఏంటి? లేదు బావా, ఆ చెల్లిని అడ్డం పెట్టుకుని మనం ఒక తప్పు చెయ్యాలి, కానీ ఊరు జనానికి మంచి చేస్తున్నట్టు కనపడాలి. ఇన్ని సంవత్సరాల్లో నీ నోటి వెంట ఇలాంటి మాటలు నేను వినలేదు, వింటానని ఎప్పుడూ అనుకోలేదు. మన ఊరి శివాలయానికి చాలా చరిత్ర ఉంది. దాని గురించి పుస్తకాల్లో కూడా ఉంది. కానీ ఎవరికి తెలియని ఒక రహస్యం ఉంది. అది మన ఊరి శివాలయానికి. మన ఊరి శివాలయానికి రహస్యమా? అది ఎవరికి తెలీదా? ఏముంది బాబా, పెద్ద కొండ, దానిపైన గుడి, అంతే కదా. అదే ఆ కొండే మనకిప్పుడు పెద్ద అండ. ఆ రహస్యం ఏం చెప్తున్నానో నీకు అర్థం కావడం లేదు కదా. నిన్న రాత్రి శివాలయం ఉన్న కొండ పక్కనే పొలానికి పైపులు వేయడం కోసం భూమిని తవ్వుతుంటే బంగారం రంగులో ఒక రాయ బయటపడింది. అది ఏమిటా అని చూస్తే స్వచ్ఛమైన బంగారం. ఒక రాయి దొరికింది కదా, ఇంకెందుకు? గులకరాయి అయితే ఒక్కొక్కటి ఏరుకొని వచ్చి గూట్లో పెట్టుకోవచ్చు. కానీ ఆ కొండ కింద ఎంత బంగారం ఉందో
మనం ఊహించలేము. అదే కనుక నిజమైతే మన ఊరు చుట్టూ ఉన్న 10 ఊళ్ళనే కాదు, ప్రపంచాన్నే శాసించవచ్చు. దీనికి నీ చెల్లితో పనే ఉంది. ఊరిని ముంచే ముందు మంచోడు అనిపించుకోవాలి. మనకి కాని దాన్ని కూడా తలపైకి ఎక్కించుకోవాలి. అన్నయ్య, అన్నయ్య, చెల్లిమా నువ్వా? బావా ఎవరొచ్చారో చూడు, నా చెల్లి వచ్చింది. అన్నయ్య రమ్మన్నావంట కదా. అవునమ్మా, రమ్మన్నాను. నిన్న రాత్రి నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను. నేను అలా మాట్లాడి ఉండకూడదు. నీకు దండం పెడతాను, నన్ను క్షమించమ్మా. అంత మాట అనొద్దన్నయ్య. నన్ను ఎప్పటికైనా నీ చెల్లిగా అంగీకరించావు. నన్ను గుమ్మలోకి రమ్మన్నావు. చాలా సంతోషం అన్నయ్య. రామ్మా కూర్చో. ఎప్పుడు తిన్నావా ఏమిటో, నేనే స్వయంగా నీ వడ్డిస్తాను. చెల్లికి నువ్వే వడ్డించు బావా. కూర్చో అమ్మా. బావా మంచినీళ్ళు పోయి. రాత్రి నాన్న స్వయంగా నా కల్లోకి వచ్చి ఎన్ని తిట్లు తిట్టాడో నీకేం తెలుసు? అది ఎలా పుడతా నీకెందుకు? అది నా కూతురు, నా రక్తం పంచుకొని పుట్టిన కూతురు అని నన్ను చాలా మాట్లాడినాడమ్మా. తిను, తినమ్మా, తిను, తినమ్మా. తినమ్మా. తింటాను నీ అన్నయ్య అన్నయ్య. ప్రేమతో పెడుతున్నాడు, తిను. అన్నయ్య, నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏమనుకోవు కదా? ఏమనుకోనమ్మా, అడుగు తల్లి. నన్ను మీ చెల్లిగా అంగీకరించకపోయినా పర్వాలేదు. మీరు ఆ శివాలయం జోలికి మాత్రం వెళ్ళొద్దన్నయ్య. ఇది నాకెలా తెలిసిందనుకుంటున్నాను అన్నయ్య. ఎందుకంటే నిన్న మీరు మాట్లాడుకోవడం విన్నాను. ఆ గుడి కింద నిధి ఉందని మీరు అనుకోవడం, మీరు కోనేరు దగ్గర ఉండడం నేను చూశాను. ఆ గుడి కింద ఏదో నిధి ఉందని దాన్ని సొంతం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నట్టు నాకు తెలిసింది. ఆ శివే జోలికి మాత్రం వెళ్ళొద్దు. మీ ప్రాణాలకే ప్రమాదం అన్నయ్య. అన్నయ్య వద్దన్నయ్య. అబ్బే అదేం లేదమ్మా, ఏదో మాట వరుసగా అనుకుంటున్నాం తప్ప అటువంటిది ఏం లేదమ్మా. మన ఊరు శివాలయం గురించి నాకు తెలియదా? దేవుడితో నేనెందుకు ఆటలాడుతాను? అటువంటిది ఏం లేదమ్మా, నువ్వు భోంచేయి. చెల్లమ్మా, రేపు మీ అన్నయ్య పుట్టినరోజు. ఈ ఊరి ప్రజలందరికీ రేపు నిన్ను నా చెల్లెలుగా పరిచయం చేస్తాను. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా వెళ్ళి పడుకో. రేపు ఈ ఊరు జనాల ముందు నా ఇంటి పేరు నీకిస్తా, నా ఆస్తి నీకు రాస్తా. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా. ఎవరు? అన్నయ్య, మీరేంటి ఇక్కడ? ఎవడా నీకు అన్నయ్య? వినాల్సిందంతా వినేశావు, చూడాల్సిందంతా చూసేశావు. 2 ముద్దలు తినేసి ఈ గట్టు దాటి వెళ్ళిపోతే ఊరు వాడ అల్లరైపోతుంది. రేయ్, పట్టుకోకూడదాన్ని. మొత్తం వినేసి జారుకుందాం అనుకుంటున్నావా? అన్నయ్య, అలా పిలవకు. ఈ రోజు నీకు చావే. అన్నయ్య, నేను ఎక్కడ ఈ విషయం చెప్పనన్నయ్య. అన్నయ్య, నన్ను వదిలే అన్నయ్య. నన్ను చంపొద్దు అన్నయ్య. నీ చెల్లిగా ఒప్పుకోకపోయినా పర్లేదు, నేను దూరంగా పోయి బ్రతుకుతానన్నయ్య. నన్ను వదిలేయండి అన్నయ్య. ఇంకా చూస్తావేంట్రా బావా? పీకనొక్క చంపే. వదలండి. ఏయ్, వదలరా. పట్టుకోండి దాన్ని. రేయ్, వెళ్ళండి. రేయ్, అది తప్పించుకోకూడదు. రా. రండ్రా. ఎదురా అది? రేయ్, నువ్వే చాలు రా. రేయ్, అది నాకు కావాలి, దాన్ని చంపాలి. ఆ! కడగపోతావే నన్ను తప్పించుకొని. ఇంకా చూస్తావేట్రా? చంపేరా దాన్ని. చావే, చావే. చావే. రేయ్, మా నాన్న పేరు రుద్రయ్య అయితే దీనికి రుద్రాక్ష అని పేరు వచ్చేలా పెట్టారురా. ఆ పేరుని దాన్ని ఇక్కడే కాల్చి తగలెట్టేయాలరా.
బా ఇక్కడి నుంచి దీని పీడ జరగడుతుంది, ఆ నిధి మన చేతికి వస్తుంది. చచ్చింది బాబా. రేయ్, ఇది చచ్చింది, తీసుకెళ్ళి తగలేయండి రా. ఏంటి నిన్ను చంపేశారా? చంపేస్తే ఇప్పుడు నాతో ఎలా మాట్లాడుతున్నావు? తప్పు చేస్తున్నావు గరుడా. ఈ దోపిడి దొంగలకు సాయం చేసి ఒక తప్పు చేస్తావు. వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, నన్ను ఆపడానికి ఇంకో తప్పు చేస్తున్నావు. అఖండ శుద్ర శక్తి కాపాలిక అనుగ్రహంతో వేసిన ఈ వలయం నుండి అడుగు కూడా బయట పెట్టల రుద్రాక్ష. గరుడా, నన్ను వదిలాయి. ఒక్కొక్కడికి మళ్ళీ ఆ శివ జోలికి వెళ్లకుండా, ఆ నిధి జోలికి వెళ్లకుండా భయాన్ని దాటి చావుని వీళ్ళకి పరిచయం చేస్తాను. శాశ్వతంగా నాకు ఇది బంద్ అయింది. ఈ పని అయితే మీరు మొదలు పెట్టండి. రుద్రాక్ష రాజేష్, నేనెంత చెప్పినా వినకుండా సూర్య శివపురం వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందా అని చాలా భయంగా ఉందిరా. అమ్మా, నువ్వెందుకు వచ్చావమ్మా సడన్ గాని? డేవిడ్ నాకంతా చెప్పాడమ్మా. నాన్న చేసిన తప్పుకి నువ్వు ప్రాణాలు తీసుకోవాలనుకున్నావా? మీ నాన్న కూడా మనిషే కదమ్మా. కాకపోతే అధికారం ఉందనే అహంకారంతో తన్ని ఎవడో ఆపలేడనే అహంభావం. అరే, నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా? అదేంటి నాన్న ఎప్పుడొచ్చావని అడుగుతున్నావు? ఎందుకు వచ్చావని అడగాలి కదా. ఎందుకంటే నువ్వు చేస్తున్న దోపిడీకి నేను బలవ్వాలి కదా. నువ్వు అడ్డుపడినా సరే కన్న కూతురని కూడా చూడకుండా ఇన్ని చెప్పేస్తాడు మీ నాన్న. రూపాయి కోసం రాక్షసు అయిపోయాడు మీ నాన్న. ఏంటే నువ్వు చెప్పినా వింటం లేదని అసలు విషయం ఆ డేవిడ్ ద్వారా తెలుసుకొని నువ్వు నీ కూతురు కలిసి నన్ను ఆపాలని చూస్తున్నారా? దేనికి నాన్న ఇంత దిగజారిపోతా? నోర్మోయ్! ఏమండి? చంపేస్తాను. ఏంటండి? నోరు మూసుకుని పడవనండి ఇద్దరును. రాజేష్, నన్ను ఎందుకు ఇక్కడ రమ్మన్నావు? అక్కడ ఎస్సీ గారితో ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నానో తెలుసా? అయినా ఇక్కడ దేనికి? శ్రావ్య, శ్రావ్య ఏంటి సూర్య, ఇక్కడికి వస్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎందుకు సూర్య అబద్ధాలు చెప్తున్నావు? హెల్త్ బాగాలేదన్నావు, డాక్టర్ చూపిద్దామన్నాను. నా లైఫ్ ఇంతే, నన్ను మర్చిపో అన్నావు. ఇది వదిలేసింది ఇంకా నా జోలికి రాదనుకున్నావా? నేను మర్చిపోవడం జరగదు సూర్య. చూడు శ్రావ్య, ఇక్కడికి నేను వచ్చిన సమస్య ఒకటైతే వేరే సమస్యలో ఇరుక్కున్నాను. మొన్నటి వరకు ఈ సమస్య నాది కాదు, ఇక్కడ మనుషులు నా వాళ్ళు కాదు. నేను ఇక్కడికి వచ్చాక ఈ సమస్య నాదైంది. నేను సాల్వ్ చేయకపోతే ఈ సమస్య తీరదు. చూడు శ్రావ్య, వాడు ఇప్పుడున్న సమస్య నుండి ఎలా బయటపడాలో ఆలోచిస్తున్నాడు. అందుకే నీకు చెప్పలేదు.
నీతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమైన దాన్ని. నీ ప్రాబ్లం షేర్ చేసుకోలేనా? ఇక్కడికి వచ్చేటప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా సూర్య? అది నీకు నేను చెబుతాను సూర్య. చూడమ్మా, ఎంత పెద్ద భారాన్ని తలకెత్తుకున్నాడో తెలుసా? ఎంత పెద్ద వాళ్ళకు ఎదురెళ్తున్నాడో తెలుసా? నీ సూర్య వస్తాడు. అంతానికి ఆరంభం మొదలైంది. ఆ దోపిడీ దొంగల అంతం చూసి తప్పకుండా నీ దగ్గరకు వస్తాడు. సూర్య, ఇలాంటి మాటలు నమ్ముతున్నావా నువ్వు? వాళ్ళ స్వార్థానికి నిన్ను ఉపయోగించుకుంటున్నారు. నువ్వు నాతో వచ్చే రా. శ్రావ్య, నేను ఇప్పుడు నీతో రాలేను. ఆయన ఎవరో తెలుసా? నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. రాజేష్, తీసుకెళ్ళి. అది కాదు సూర్య. రా. సూర్య, అఖండమైన వెలుగొచ్చే ముందు ఇలాంటి కారు చీకట్లు సాధారణం. నీ కర్తవ్యం నిర్వర్తించే సమయం ఆసన్నం. సమరానికి సిద్ధమయ్యే సమయం ఆసన్నమైంది. ఆ కొండ మీద ఉన్న గుళ్ళో 8 గంటలకు ఆరతిచ్చి తలుపులు పూసేస్తారు. అప్పుడు మనం ఇక్కడ అల్లరి సృష్టించాలి. సరే, ఆ పనిలో మీరు ఉండండి. ఓకే సార్. శివయ్య, నన్ను క్షమించు. నా భర్త చేస్తున్న తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను. ఆ రోజు నిన్ను వేడుకుంటేనే మమ్మల్ని ఆదుకున్నావు. నా భర్తకి అధికారాన్ని ఇచ్చి అందలం ఎక్కించావు. ఈరోజు ముల్లోకాళ్ళు పాలించే నిన్ను ఆ కొండ దించాలని చూస్తున్నారు. నీ గుడినే పెగలించాలని చూస్తున్నారు. హారతిస్తే 5వ తనాన్ని నిలబెట్టే నువ్వు ఆగ్రహిస్తే నేను తట్టుకోలేను తండ్రి. నీ కాళ్ళు పట్టుకుని ఏడవడం తప్ప నీ ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేకుండా అలా నా భర్త చేస్తున్నాడు తండ్రి. డబ్బు మదవెక్కి కొట్టుకుంటున్నా ఆ రాక్షసుల్ని ఏం చేస్తావో నీ ఇష్టం. కానీ నా భర్త ప్రాణాలు